ఇరాన్ ఊకదంపుడు ఉపన్యాసాలు బాగానే ఇస్తది. ఇరాన్ మీదన దాడి ఎంత తప్పో, ఇరాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడము అంతే తప్పు. ఇరాన్ దగ్గరన గనక అణ్వాయుధం ఉంటే ఖచ్చితంగా ప్రమాదకరమే. ఇప్పుడు పద్దాక పాకిస్తాన్ అణుబాంబు తెస్తా, అణుబాంబు తెస్తా అంటది. రేపు పొద్దున ఇరాన్ దగ్గరైతే చెప్పక్కర్లేదు. ఆ ఉగ్రవాద సంస్థలకెళ్ళిపోతాయి. ఒక దేశం దగ్గర ఉండాల్సినటువంటి మిస్సైల్స్, రాకెట్ లాంచర్సు తీవ్రవాదుల దగ్గర ఎట్టొచ్చినియి? హెజ్బుల్లా, హమాసు, హౌతీ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల దగ్గరికి ఎట్టొచ్చినియి? తీవ్రవాద సంస్థలను అడ్డుపెట్టినే కదా ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర అరాచకాలు చేస్తుంది ఇరాన్. ఒక దేశ సైన్యంగా చేస్తుంది. మరి అట్లాంటి దేశానికి క్రమశిక్షణ లేని బాధ్యతారాహిత్యమైనటువంటి దేశంతో నాశనం చేయకపోతే కనుక ప్రమాదమే అది ఖచ్చితంగా. బట్ అది అంత సులభం కాదు. ఎందుకంటే భారతదేశ భూభాగానికంటే విశాలమైనటువంటి భూభాగం. అదే సందర్భంలో అనేక చోట్ల బంకర్లలో ఆయుధాలు పెట్టినటువంటి దేశం. అంత సులభం కాదు. కానీ తమ సర్వైవల్ కోసం ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే నడుస్తోంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇరాను అమెరికాని మా సత్తా ఏంటో చూపెడతాం, ఇజ్రాయెల్‌కి మా సత్తా ఏంటో చూపెడతాం అంటుంది. బట్ ఈలోపు మూడొంతుల విధ్వంసం జరిగిపోయింది ఇరాన్‌లో. ఇంకొక అసలైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ రోజు వరకు అమెరికా మీదకి ఒక్క మిస్సైల్ పంపించలేదు ఇరాన్. అంటే వణికి చస్తోంది. పైకి గంభీర ప్రకటనలు చేస్తోంది. అమెరికా బేసులు ధ్వంసం అనేది మీ దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేసులు ఆల్రెడీ ఖాళీ చేసేసి అక్కడ ఉద్యోగులు కూడా అవతలకెళ్ళిపోయారు. ఆ గల్ఫ్ దేశాలు మా దగ్గర వద్దురా నాయన మీరు మా దగ్గర నుంచి చేస్తే కష్టం అంటే ముందే ఖాళీ చేసేసింది అమెరికా. ఖాళీ చేసిన వాటి మీద దాడి చేస్తూ అసలు ఆ వంక పెట్టి ఆ గల్ఫ్ దేశాల మీద దాడికి వెళ్తుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ మీద దాడులు చేసినటువంటి ఇరాన్ ఒక్కటంటే ఒక్క మిస్సైల్ అయినా అమెరికా మీద వేసిందా? ఒక్క మిస్సైల్ అమెరికా మీద వేసి చూస్తే ఇరాన్ని బూడిద చేసి వదిలిపెడుతుంది అమెరికా. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడుల తరహాలో అమెరికా మీదకి చేస్తే ఇక ఆ తర్వాత ఇరాన్ భూమండలం మీదనే లేకుండా చేస్తే అమెరికా. అమెరికా ప్రతీకార జ్వాలలు ఎట్లుంటాయో తెలుసు. అమెరికాని సవాల్ చేయాలంటే అమెరికా మీదనే దాడి చేయాలి. అమెరికా బేసులు లేకపోతే అమెరికాకి తెలిసినోడిని కొడతాం అంటే అదేం పట్టించుకోదు. దానికి ఎవ్వడి మీదన ఏ ప్రేమలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.